బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ మంత్రి కాకానిపై కేసుల పరంపర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బరదాయపాలెం గిరిజనులను బెదిరింపులకు గురిచేశాడంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. క్వార్జ్ అక్రమ్ మైనింగ్ కేసులో A4గా ఉన్న కాకానిని విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే రెండో రోజు కూడా కాకాని విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఇవాళ కాకాని బెయిల్ క్వాష్ పిటిషన్ విచారణకు రానున్నాయి. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద తాజా సమాచారం మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. క్వాడ్జ్ అక్రమ మైనింగ్, అలాగే క్వాడ్జ్ అక్రమ తరలింపు, అక్రమంగా పేలుడు పదార్థాల నిల్వ, ఈ కేసుల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుడిగా ఉన్నారు. తాజాగా ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈరోజు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద నమోదైనట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఈరోజు విచారణకి రావాల్సినటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రానటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆదివారం రోజు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్ళి A4గా ఉన్నటువంటి ఆయన ఈ కేసులకు సంబంధించి పొదలకూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంట్లో ఎవరో లేకపోవడంతో డోర్కి అయితే చేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో పూర్తిగా కూడా ఆయన విచారణకు సోమవారం విచారణకు రావాలని చెప్పారు. సోమవారం విచారణ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఈరోజు ప్రధానంగా ఈరోజు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకైతే రానటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. డీఎస్పీ ఇక్కడి నుంచి గట్మనేని శ్రీనివాస్ కూడా ఇక్కడి నుంచి చూసుకున్నారు. ఇంతసేపు కూడా వెయిట్ చేసినటువంటి శ్రీనివాసరావు ఇప్పుడే కూడా ఆయన వెళ్ళిపోతున్నారు, కార్యాలయం నుండి బయటకు వెళ్ళిపోతున్న పరిస్థితి మనం దృశ్యాల్లో చూస్తున్నాం. అయితే ఈరోజు విచారణకు రానటువంటి పరిస్థితి, అయితే ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, రేపు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు విచారణకు రాకపోవడంతో పాటు మరొక కీలకమైనటువంటి అంశం కూడా ఉంది. ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి 6 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 6 కేసులకు సంబంధించి క్వాష్ పిటిషన్, అలాగే 7వ కేసు ఇదైతే ఈరోజు ఉన్నటువంటి క్వాడ్జికి సంబంధించినటువంటి 7వ కేసు, దీనిపైన బెయిల్ పిటిషన్, ఇవి హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. వీటిల్లో క్వాష్గా జరిగిన అలాగే ఏదైనా బెయిల్ వచ్చినా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఊరట లభించేటువంటి అవకాశం ఉంది. కానీ వీటిల్లో కాకాని గోవర్ధన్ రెడ్డికి కానీ ఊరట లభించకపోతే ఫర్దర్గా ఎలా ముందుకెళ్ళబోతున్నారు అంటే 2 రోజులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు నిన్న హైదరాబాద్కి స్వయంగా కాకాని నివాసానికి వెళ్ళారు. నివాసానికి వెళ్ళి వాళ్ళ సమీప బంధువుకి నోటీసులు ఇట్టి వచ్చారు. ఈ సమయంలో కాకాని అక్కడ అందుబాటులో లేకపోవడం, నోటీసులు అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది.